హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts in Telugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ ఫైనల్గా ఈరోజు చైనాలో వాళ్ళ మొట్టమొదటి 5G ఫోన్ని లాంచ్ చేసింది. దీని పేరు Realme X50. ఈ Realme X50 గురించి చాలా రోజుల నుంచి చాలా వరకు లీక్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి, అలాగే చాలా వరకు న్యూస్లోనే వస్తూనే ఉన్నాయి కదా. సో ఫైనల్గా ఈ Realme X50ని ఈరోజు వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఇక రియల్మీ కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి 5G ఫోన్ ఇదే. అలాగే వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ రియల్మీ యూఐతో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే. ఎందుకంటే రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మనకి ColorOS 7 దగ్గర నుంచి మాకంటూ మేము ఓన్ కస్టమ్ స్కిన్తో రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు కదా. దాని పేరే ఈ రియల్మీ యూఐ అనేది. ఈ రియల్మీ యూఐ అనేది మనకి చూడడానికి చాలా దగ్గరగా స్టాక్ అయినకి ఈక్వల్గా ఉంటుందని వీళ్ళు అప్పట్లో చెప్పారు కదా. సో ఆ కస్టమ్ స్కిన్తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే. ఇక దీని టెక్నికల్ డీటెయిల్స్కి ఒకసారి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్గా షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు రెడ్మీ K30 అని ఒక మొబైల్ని లాంచ్ చేశారు కదా. చూడడానికి దగ్గర దాని స్పెసిఫికేషన్ దగ్గరగానే ఉంటుంది. ఇక దీని టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.57 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే కాదు, IPS LCD డిస్ప్లే కాబట్టి వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్కి ఇచ్చారు. సేమ్ మనకి రెడ్మీ K30లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ అనమాట. ఇది మిడ్ రేంజ్ కోసం Qualcomm కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉన్న మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ అనమాట. దీని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. చూడాలి, మరి త్వరలో మన ఇండియాలో కూడా ఈ ప్రాసెసర్తో ఫోన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి మొత్తం 8 కోర్లు ఉంటాయి. 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఫస్ట్ 2 కోర్స్ మనకి హై పెర్ఫార్మెన్స్ కోసం, అంటే పెద్ద టాస్క్లు పెద్ద గేమ్స్ని హ్యాండిల్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఇక రిమైనింగ్ 6 కోర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రెగ్యులర్ టాస్క్లు ఏవైతే ఉంటాయో బ్రౌజింగ్, అలాగే వాట్సాప్, వీచాట్, ఇలా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలాంటివి రెగ్యులర్ టాస్క్లు హ్యాండిల్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఇక దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 620 GPUని వాడారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీంట్లో మనకి ఏదైతే రియల్మీ X2 అని ఒక మొబైల్ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ అయింది కదా, అలాగే దగ్గరగా ఉంటుంది. దాని డిజైన్ లాగే మనకి సైడ్గా ఉంటాయి అనమాట 4 కెమెరాలు. ఫస్ట్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి సామ్సంగ్ ఐఎస్ఎస్ఎల్ బ్రైట్ GW1 సెన్సార్. దీని అపర్చర్ f1.7 ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో మనకి 190 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేయగలదు. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి మ్యాక్రో లెన్స్. నాలుగోది మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి టెలిఫోటో లెన్స్. దీంతో మనకి 2x జూమ్ అయితే సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ ఈ LCD ప్యానల్కి 2 పంచ్ హోల్స్ ఉంటాయి. ఇవి మనకి క్యాప్సూల్ టైప్లో ఉంటాయి అనమాట. దాంట్లో ప్రైమరీ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, రెండో కెమెరా అనమాట. ఇది మనకి వైడ్ యాంగిల్ కోసం యూజ్ అవుతుంది అనమాట. అంటే సెల్ఫీలో కూడా మనకి వైడ్ యాంగిల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనకి 4200 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. VOOC ఫాస్ట్ ఛార్జింగ్ 4.0 చార్జర్ మనకి బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి 30 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఏదైతే మనకి రియల్మీ X2లో మనకి రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేశారో సేమ్ అదే 30 వాట్స్ చార్జర్ అయితే వీళ్ళు దాంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ యూఐతో వస్తుంది. అలాగే దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో దీంట్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ని వీళ్ళు రిమూవ్ చేశారు. మేబీ మనకి ఒక డాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. టైప్ సి నుంచి మనకి 3.5mm సపోర్ట్ చేసే డాంగిల్స్ మనకి ఇంత ముందు కూడా చాలా కంపెనీలు ప్రొవైడ్ చేసినాయి కదా, అదే తరహాలో ఒక డాంగిల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కావచ్చు. సో ఇక ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. అలాగే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏవైతే మనకి ప్రీమియం ఫోన్స్లో ఉంటాయో అవన్నీ స్పెసిఫికేషన్స్ దీంట్లో ఉంటాయి. ఇది మనకి ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది. ఇక దీని ప్రైసింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. ప్రైస్ మనకి 6GB 64 లాంటివి అయితే వీళ్ళు తీసేశారు. సో బేస్ వేరియంట్స్ మొత్తం తీసేసి స్టార్టింగ్ వేరియంట్ మనకి 8GB ప్లస్ 128GBని లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 2499 యువాన్స్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక రెండోది 6GB ప్లస్ 256GB వేరియంట్. దీని ప్రైస్ మనకి నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 27,000 రూపాయలు అయితే ఉంటుంది. మూడోది మనకి 12GB ప్లస్ 256GB వేరియంట్. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ 30,000 రూపాయలు అయితే ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఒక మాస్టర్ ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. మనకి డాట్స్ లైన్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద వీళ్ళు స్పెషల్ ఎడిషన్ లాగా తీసుకొచ్చారు. దీని ప్రైస్ మాత్రం మనకి
ఈ 12GB 256GB వేరియంట్ మాత్రం 31,000 రూపాయలు అయితే ఉంటుంది. అంటే 1000 రూపాయల గ్యాపే మనకి కనిపిస్తుంది. సో ఇది వీళ్ళు January 14th నుంచి చైనాలో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మన ఇండియాకి మాత్రం మేబీ కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఇండియాలో 5Gకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి చిన్నగా వస్తాయి. ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే ఇది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు. సో ఓవరాల్గా 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక ప్రీమియం ప్యాక్డ్ మంచి ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక 3.5mm హెడ్ ఫోన్ జాకు అనే ఒక చిన్న పాయింట్ పక్క పెడితే మాత్రం రిమైనింగ్ అంతా కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. 120Hz రిఫ్రెషర్తో మనకి డిస్ప్లే అనేది వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.